సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. भिक्षान्देहि माता भिक्षान्देहि कृपावलंबन करे कृपावलंबन करे माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदापूर्णे अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्धक्षम ज्ञान वैराग्य सिद्धक्षम माता देवो भिक्षान्देवी च पार्वती भिक्षान्देवी च पार्वती. ఏం పేరు నీ పేరు? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను రిమ్స్ లో నుంచి వచ్చిన. రిమ్స్ లో నుంచా? ఓకే. ఎట్లుంది ఇక్కడ ఆశ్రమం అంతా? బాగుందమ్మా. బాగుంది. ఫుడ్ అంతా, వాతావరణం బాగుంది, ఫుడ్ బాగుంది. మాకు ఏం కొత్త లేదు. మంచాలు ఉన్నాయి, పరుపులు ఉన్నాయి, దుండులు ఉన్నాయి. మళ్ళీ మాకు తినేదానికి 4 అయిందంటే పొద్దున్నే టీ, సాయంత్రం టీ. మాకు మా ఇండ్ల కాడగా జరగదు మేడం. అంత బాగా టైం టు టైం అంత ఏర్పాట్లన్నీ కూడా బాగుంటాయి. ఏర్పాట్లన్నీ. ఫుడ్ టేస్ట్ బాగుందా? ఫుడ్ టేస్ట్ బాగుంది. ఎప్పుడు ఇలాగా. కానీ మాకు ఒక కొడుకు చూసుకున్నట్టు చూసుకుంటాం. ఎక్కడ ఆ కొడుకు? ఎక్కడ ఆ బిడ్డ కొడుకు మనకు పెట్టేది, ఆ బిడ్డ కొడుకు. అంతే కదా మేడం. మనం అన్నీ వదిలిస్తే ఆ బిడ్డ మనకి బిడ్డ. ఆ కొడుకు మా ఇండ్లు కడగా అట్లా చూడరు. అంత బాగా చూస్తాం. మాకు ఏ ఒక ప్రాబ్లం లేదు మేడం. మా ఇష్టంగా మేమే చేసుకొని మేము పెట్టుకొని మాకు ఏ ఒక ప్రాబ్లం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ, అన్నమయ్య డిస్టిక్. ఇప్పుడైతే మనం సిద్ధవటంలో ఉన్నాము. చాలా మంది ఒక మనిషిని గుర్తు పెట్టుకోవాలి అని అంటే 100 ఏళ్ళు బతకాలి అని అంటారు. కాదు, 100 ఏళ్ళు బతకని అవసరం లేదు. ఒక్కరోజు ఏదైనా మంచి పని చేస్తే చాలు, జీవితాంతం ప్రజల గుండెల్లో అయితే వాళ్ళు ఉంటారు. ఏంటి ఆ మంచితనం అని అంటారా? ఎంతో అనాథ శవాలకి అంత్యక్రియలు చేశారు. ఆయన ఎవరో కాదు, మల్లిశెట్టి వెంకటరమణ గారు. అంత గొప్ప వ్యక్తిని అయితే ఇప్పుడు మనం పరిచయం చేస్తాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. ఈ రోజు నేను మిమ్మల్ని కలవడం నిజంగా నా అదృష్టమనే చెప్పుకోవాలి సార్. ఇలాంటి వ్యక్తులు నేను చాలా తక్కువగా చూస్తుంటాను. ఎందుకంటారా, అనాథ శవాలను దగ్గర తీసుకొని మీరు అంత్యక్రియలు చేస్తున్నారు అన్న మాట వింటనే నేను ఇక్కడికైతే రావడం జరిగింది సార్. మొదటి మాట అమ్మ, అనాథ శవం కాదు, గుర్తు తెలియని దేహం. ఓకే. అనాథ అంటే ఎవరు ఏ బంధం లేని వాళ్ళు. తల్లి బంధము, తండ్రి బంధం, ఏదో ఒక బంధం లేకుండా మనిషి రాడు. కానీ చనిపోయిన సమయానికి అతను ఎవరో తెలియకుండా పడిపోయినాడు కాబట్టి అది గుర్తు తెలియని దేహం. ఈ అనాథ శవాన్ని ఎక్కడైనా అనకుండా గుర్తు తెలియని దేహం అనండి. గుర్తు తెలియని దేహం, నిరాధారులు, నిరాధార వృద్ధులు, నిరాధారాశ్రమం. అనాథాశ్రమం ఏదో చెప్పుకునే దానికి ఏదో బాగుంటుంది తప్ప అది దయ చూపించడం. మనం దయ చూపించినంత వాళ్ళం కాదు. కానీ భగవంతుడు ప్రాప్తమమ్మ. ఈ యొక్క వారికి అంత్యక్రియలు చేయడం అనేది భగవంతుని. దాదాపు 600కు పైగానే అంత్యక్రియలు చేశారు. మళ్ళీ దాంతో ఆ గంగలో కూడా కలపడం కూడా జరుగుతుంది. ఆ స్త్రీకులంతా కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారు సార్? ఇది 93 నుంచి మొదలైందమ్మా. 93 31 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. ఇప్పటి వరకు భగవంతుని ప్రాప్తం 617 మంది దేహాలకు అంత్యక్రియలు చేసుకునే దానికి, అంటే రుణం తీర్చుకోవడానికి భాగ్యం లభించింది. సార్, ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు సార్ మీరు? నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏఎస్ఐగా పనిచేస్తూ లాస్ట్ ఇయర్ జూలైలో స్వచ్ఛందంగా పదవి విరమణ చేశాను. స్వచ్ఛందంగా? ఎందుకు? ఇక్కడ గుడి నిర్మించాలనుకున్న నిర్ణయం, అన్నపూర్ణమ్మ ఆది భిక్షు ఆలయం అని
ఆ ఆలయ నిర్మాణం కోసం గుడి నిర్మాణంలో ఎక్కువ ఖర్చు అయింది. నేను దాదాపు ఒక 80 లక్షలు 90 లక్షలు అనుకుంటే దాదాపు 2 కోట్ల రూపాయల మీద అవుతుందనే ఉద్దేశంతో పదవీ విరమణ చేస్తే వచ్చిన డబ్బుతోటి ఆలయ నిర్మాణానికి ఉపయోగించాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నాను. ఆశ్రమం చాలా బాగుంది, గుడి కూడా చాలా బాగుంది. ఆశ్రమంలో మామూలుగా చెట్లు నీడకో మంచి ఆక్సిజన్ కో చూస్తాం, ఇక్కడ అన్ని పండ్ల చెట్లు. అసలు ఎంత డిఫరెంట్ ఒకసారి చెప్పండి, ఎన్ని చెట్లు, ఏమేమి చెట్లు అవి? ఇక్కడ సీతాఫలము, రామాఫలము, లక్ష్మణ ఫలము, హనుమ ఫలము, రేగు, గంగిరేగు, జామ, సపోటా, నేరేడు, అల్లో నేరేడు, కమల, చీన, పనస, యాపిల్, రెడ్ వాటర్ యాపిల్, గ్రీన్ వాటర్ యాపిల్, వైట్ వాటర్ యాపిల్, ఆవకాడో, ఖర్జూరం, నారింజ, ఈ చెప్పిన పళ్ళ చెట్లన్నీ ఉన్నాయి. ఎందుకు ఈ చెట్లన్నీ ఇలా వేసాను పండు పెంచుతున్నానంటే చాలా మంది పిల్లలకు ఏ పండు ఏ చెట్టుకు పండుతుందో అనేది వాళ్ళకి తెలియడం లేదు. ఇక్కడికి వస్తే అందరికి చూపిస్తాను, ఇదో ఈ అరటి పండు ఈ చెట్టు, నేరేడు చెట్టు ఇది, ద్రాక్ష ఇది, ఖర్జూరం ఈ చెట్టు, యాపిల్ ఇది, మామిడి ఇది అని వాళ్ళకి చెట్టుకు తీసుకుపోయి పిల్లల్ని చూపిస్తారు. రుద్రాక్ష చెట్టు కూడా చాలా ఏకముఖి రుద్రాక్ష, త్రిముఖి రుద్రాక్ష, ద్విముఖి రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్షలు కూడా నాకు హరిద్వార్లో దొరికాయి, తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నాను. తర్వాత ఏకదళ బిల్వము, త్రిదళ బిల్వము, నవదళ బిల్వం, ఇవి బిల్వం చెట్లుగా ఉన్నాయి. అదేనమ్మా, చాలా చెట్లు, ఎంత బాగా ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆశ్రమం ఉంది. ఆశ్రమం పక్కనే గుడి ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత చెట్లు కూడా పిల్లలకి యూజ్ అయ్యేటట్టు. ఇక్కడ కాసే పండ్లు కూడా పెద్దలకి ఏమంటే నో కెమికల్, ప్యూర్ ఆర్గానిక్. చాలా బాగుంది. అక్కడ ఏదో ఒక పలక మీద ఏదో రాసినారు, దాని గురించి ఏంటి సార్ అది? ఈ స్థలం 2011లో స్థలం కొన్నానమ్మా. 2013లో ఒక కార్పొరేషన్, 2014లో ఒక కార్పొరేషన్ ఎడ్యుకేషన్ వాళ్ళు వచ్చారు. రమణ గారు ఇక్కడ ఎందుకంటే ఈ చెట్లన్నీ చూసి, ఇక్కడ ఇంకా పూజా చెట్లు చాలా ఉన్నాయి, రాగి, మర్రి, మద్ది, జమ్మి, జువ్వి, ఏకదళము, త్రిదళము, నవదళము, శ్రీగంధము, తర్వాత ఏకముఖి, రుద్రాక్షలు, ఎన్ని చెట్లన్నీ చూసి రమణ గారు చెట్లన్నీ సేకరించారు. 2 బోర్లు వేశారు, రోడ్డు పాయింట్కి ఉంది, ఎంత ఖర్చు అయింది, బాగుంది అంటే ఓ 80-85 లక్షలు అయింటుందండి అని అన్నాను. వాళ్ళు నాకు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, ఇది మీ పెట్టుబడి ₹1 కోటి అనుకోండి, మీరు కన్నా ఈ స్థలం మాకు ఇస్తే కోటి 2 కోట్లు ఇస్తాం, మాకు ఇస్తారా అని 2014లో అడిగారు. ఆఫర్ వచ్చింది. నేను ఈ చెట్లను చిన్న పిల్లల మాదిరి పోషించుకున్నాను. సరే, నేను 2 కోట్లకు ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏమన్నా చెప్పండి, నేనైతే భిన్న అమ్మేసి అంతకంత డబల్ గా వస్తుంది కదా అని అయితే చెప్తా. ఇది ఆడవారి యొక్క సహజ లక్షణం, భగవంతుడు వాళ్ళకి ఇచ్చినట్టు గుణం. ఎందుకంటే మగవాడి మాదిరి ఆడవాళ్ళు కన్నా ప్రవర్తిస్తా ఇచ్చుకుంటా పోతుంటే సంసారాలు జరగవు. కాబట్టి భగవంతుడు మనిషి పురుషునితో ఒక పని చేయించాడు, భగవంతుడు స్త్రీతో ఇళ్ళతో ఒక పని చేయిస్తాడు. అది గుణం వాళ్ళది. కాబట్టి వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నా మీద ప్రెజర్ వస్తాదనే ఉద్దేశంతో భగవంతుని ఒకటే తలుచుకున్నాను, స్వామి ఈ రోజు రాత్రి నీ ప్రణాళికలో నాకు మరణం అనేది కన్నా ఉంటే రేపటి వరకు నాకు అవకాశం మీ తండ్రి అని తలుచుకున్నాను. పొద్దున్నే డాక్యుమెంట్ తీసుకున్నాను, సిద్ధోటం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఇది దైవ కార్యాలకు, ధర్మ కార్యాలకు ఉపయోగించాలి. నా వారసులు కేవలం పర్యవేక్షకులే, అమ్మేదానికి కానీ కుదలు పెట్టేదాన్ని ఇతరత్ర ఎటువంటి హక్కు లేదు. ఏ తరములో వాడైనా నా వారసుల్లో ఎవరున్నా దీని మీద చెడుగా ఆలోచించినా అప్పటి నుంచి వాని వంశం అంతరించిపోతుంది. ఇది నా హెచ్చరిక అనే వీలునామా రాసి రిజిస్టర్ చేయించి దాన్ని ఇక్కడ నాటించాను. భవిష్యత్తు తరాలకు ఇది నాది ఆస్తి అని, నా వారసులకు ఇది ఉండకూడదు, 10 మందికి ఉపయోగపడేదే, ఇందులో నేను మొదటి సేవకుణ్ణి అంతే ఆ భావన ఉండాలి తప్ప దీనికి అధిపతిని, యజమానిని, ఇది నాకు ఉపయోగపడుతుందనే భావన అతనికి వెంట్రుక వాసి కూడా కలలో కూడా రాకూడదు. ఇలాంటి వీలునామా నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు. దీన్ని మిస్యూజ్ చేస్తే, దీన్ని నమ్మిన వంశం అనేదే నాశనం అయిపోతుంది, ఉండకూడదు అని అంత పెద్ద మాట ఎందుకు అనేసినారు మీరు? కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని నిర్ణయం తీసుకోవాలి. ఇంట్లో వాళ్ళకి తెలిసిందా మీరు ఇలా రాశారు? తెలిసింది, తర్వాత బాధలు పడ్డారు, ఏదైనా చేస్తారు. కానీ ఏదో ఒకటి ఈ రోజున ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇక్కడ వృద్ధులకు ఉపయోగపడతా ఉంది, ఆలయం నిర్మాణం జరిగింది కదా, ఎంతో మంది 100ల మంది వస్తున్నారు, ఇక్కడ ప్రశాంతత పొందుతున్నారు, ఈ చెట్లను చూస్తున్నారు, ఆహా ప్రశాంతంగా వస్తున్నారు. కొంతమంది ఇల్లు ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు వస్తున్నారు, భార్య బిడ్డలతో వస్తున్నారు, ఇక్కడ భోజనం పెడుతున్నారు, ఈ చెట్ల మధ్య కూర్చుంటున్నారు, సాయంత్రంగా వెళ్ళిపోతున్నారు, ఎంతో మంది ఆహ్లాదం పొందుతున్నారు.
ఇంతమంది ఆత్మలకు సంతోషం కలగాలంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కొన్ని త్యాగం చేస్తేనే దానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చేశారు. ఎవరైనా మనం కాదనుకున్నప్పుడే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి కావాలనుకుంటే కొన్ని భరించాలి. అది కుటుంబ సమస్యలు కావచ్చు, ఇంకేదైనా. నా వల్ల వచ్చాయి సమస్యలు, వచ్చాయి ఇంకేదైనా వచ్చాయి, అన్నీ ఫేస్ చేస్తాను. ఈ రోజు నీకు ఉన్నదండి, నేను వెళ్తా, ఈ రోజు ఉండొచ్చు, ఇంకాసేపటి పోవచ్చు, చెప్పలేం. కానీ ఇది ఉన్నంత వరకు ఈ శరీరంతో చేసిన క్రియ ఇంకొకరికి ఉపయోగపడుతుందంటే ఇంతకంటే ఈ శరీరానికి సార్థకత ఏముంది? చాలా సాంప్రదాయబద్ధంగా కూడా అంత్యక్రియలు చేసేవారు. మామూలుగా చేసేయాలంటే చేసేయచ్చు. మీరు ఎంత సాంప్రదాయంగా అలా చేస్తున్నారు, అది కూడా ఎందుకు హిందూ సాంప్రదాయం లాగే చేయాలి అనేసి? అమ్మా, దేహానికి మనిషి జీవించినప్పుడు ఆత్మ బతికి ఉన్నప్పుడు ఆహారం కోరుకుంటుందట, మరణానంతరం అంత్యక్రియలు కోరుకుంటుందట. ఈ రెండే కోరుకుంటుంది ఆత్మ, ఇంకేది కోరుకోదంట. గుర్తు తెలియని దేహానికి అనాథ అంటాం కదా, ఆ అనాథ దేహానికి నీవు నాథుడివై నువ్వు బాధ్యత కలిగించి ఒక తండ్రికి పుత్రుడు ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా ప్రతిఫలాపేక్ష రహితంగా అంత్యక్రియలు చేస్తే అంత ఫలితం వస్తుందంటారు. తర్వాత ఇంకొకటి, రక్తదాత, వస్త్రదాత, అన్నదాత, గుడి కట్టించిన దాత, విగ్రహదాత అని అంటూ ఉంటారు. వినాయక చవితి వస్తే ఒక 10 అడుగులు విగ్రహం పెట్టేసి ఆ వీధి ఆ పక్క ఈ పక్క 20 అడుగుల కటౌట్లతో పెడతారు, విగ్రహదాత అని. వినాయకుని స్వరూపం, ప్రతిమ ఏంది? దైవ స్వరూపం. ఆ దైవ స్వరూపానికి నువ్వు దాతవా? కరెక్ట్ గా చెప్తున్నారు. చెప్పండి, దాతవా? దాత అనే పదానికి అర్థం భగవంతునికి తప్ప మానవునికి అర్హత లేదు. గరుడ పురాణంలో ప్రత్యేకంగా చెప్పండి, దాతని ఎవరైతే తలుస్తారో వాడికి మరో జన్మలో యాచకుడుగా ఇస్తాడు జన్మ భగవంతుడు. మనం సమర్పకులు మాత్రమే, విగ్రహ సమర్పకులనండి, అన్న సమర్పకులనండి, వస్త్ర సమర్పకులనండి. విగ్రహదాతలు దాత అనే పదం కాదు. రక్తదాత నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది చేశాను. నువ్వెక్కడిది? నీకు అనారోగ్యం ఉంటే నువ్వు ఇంకొకరి దగ్గర తీసుకోవాలా? నువ్వు రక్తం ఇచ్చే శక్తి నీకు వస్తుందా? నువ్వు పేదవాడిగా దరిద్రంగా ఉంటే నువ్వు ఇంకొకరికి పెట్టే స్థితి వస్తుందా? మరి ఇచ్చేదంతా ఎంత? ఎవరు? దేవుడు. మరి ఆయన్ని పక్కన పెట్టేసి నువ్వు ముందుకు వస్తావేంటి? అదే ఇది హైలైట్ కోసం వస్తాను. కాబట్టి ఇదంతా మనం ఎందుకంటే ఒకరిని చూసుకుని ఒకరు అవుతున్నంత యథార్థమైన భావాన్ని మనం తలుచుకుంటూ ఉండాలి. అతి ముఖ్యంగా ఈ మీ సుమన్ టీవీ వాళ్ళ తరపున నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఏంటంటే, ముఖ్యంగా మనిషికి అతి ముఖ్యమైనది ఏంటంటే, అతి ముఖ్యమైన మన పాత్ర ఏంటంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను బాగా చూసుకోవడం. తల్లిదండ్రులు చాలా మంది నేను ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను, అది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, మమ్మీ ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ నాన్న అంటూ ఉంటారు. అమ్మ తల్లిదండ్రులను ప్రేమించకూడదండి. ఎందుకు? తల్లిదండ్రులను పూజించాలి. పూజకు అర్హులు వీళ్ళు, ప్రేమకు అర్హులుగా. భార్యను ప్రేమించండి, భర్తను ప్రేమించండి, పిల్లల్ని ప్రేమించండి, కానీ తల్లిదండ్రులను మాత్రం పూజించాలి. నేను ఒప్పుకుంటా ఈ మాట. కాబట్టి అమ్మ, తల్లిదండ్రులను మీ తరపు నేను కోరుకునేది ఏంటంటే తల్లిదండ్రులను బాగా చూడండి. అమ్మాయిలకు మరి ముఖ్యంగా చెప్తున్నాను, కోడళ్ళ వల్ల అత్తలు చాలా మంది బాధపడుతున్నారు. కోడళ్ళు అంటారు అత్తలు బాగా చూసుకుంటే మేమెందుకు ఈ విధంగా ఉంటాము, మమ్మల్ని ఒక కూతురు మనం చూసుకోవచ్చు కదా అనేసి. కానీ ఆ స్థితి నీకు తెలియాలంటే, ఆ బాధ నీకు తెలియాలంటే నువ్వు అత్త స్థానం పోయి వచ్చినప్పుడు నీకు ఆ బాధ తెలుస్తుంది. అంతవరకు నా కొడుకు నేను చెప్పిన మాట వింటున్నాను అని కొడుకు కొన్నిసార్లు భార్య వచ్చినప్పుడు భార్య మాటకు విలువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ తల్లి హృదయం ఏమవుతుందంటే, ఓహో నా కొడుకు నాకు విలువ తగ్గుతుందేమో అని ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయేసి ఆ భయంతో కలిగినటువంటి బాధ తప్ప మిమ్మల్ని వేధించాలని, కోడల్ని వేధించాలని సాధ్యమైనంత వరకు ఏ స్త్రీ అనుకోదు. తన కొడుకు తన దగ్గర నుంచి పలాయిస్తే పక్క స్త్రీకి వెళ్తున్నాడు కోడలు కానీ ఎవరైనా కానీ అని ఆ భావంలో అంటారు తప్ప అది ఎంతకాలం జీవిస్తారమ్మా? 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎంతకాలం జీవిస్తారు. కానీ ఆ ఓపికతో భరించండి. ఎందుకంటే స్త్రీకి మాతృత్వం లభిస్తేనే జన్మకు సార్థకత. ఇప్పుడు మీరున్నారు, మీకు సార్థకత, మీకు మాతృత్వం లభిస్తేనే సార్థకత. ఈ మాతృత్వం ఎలా వచ్చింది?
ఇంకొక పురుషుడి వల్ల వచ్చింది. ఆ పురుషుడు లేకపోతే మీకు మాతృత్వం లేదు కదా. ఆ పురుషుడిని ఇచ్చిన 2 శరీరాలు ఉన్నాయి, అత్తమామలు. ఆ అత్తమామలను మీరు మాటల రూపంలో కానీ చేతుల రూపంలో నొప్పిస్తే ఆ పాప ఫలితము, మీరు ఎన్ని పుణ్యకారాలు చేయండి, ఎన్ని ధర్మకారాలు చేయండి, ఎన్నైనా చేయండి, ఆ పాప ఫలితము 24 జన్మలు నీచ నికృష్ట జన్మ ఉంటుందని చెప్తుంది గరుడ పురాణం. అత్తమామలను బాగా చూసుకోవాలి. అలాగే కొంతమంది కొడుకులు ఏం చేస్తారంటే, దొంగనా కొడుకు మా నాన్న ఏమి ఇవ్వలేదు, ఏం పెట్టలేదు, వాళ్ళ నాయన చూడు ఎంత ఇచ్చాడో, వీళ్ళ నాయన చూడు ఎంత ఇచ్చాడో అని అనుకుంటుంటారు తప్ప, ఇన్ని కోటాను విలువైనటువంటి శరీరం మనకి ఇచ్చిన తల్లిదండ్రులే కదా. ఆ విషయాన్ని మర్చిపోయేసి అహంభావంతో అమ్మను నాన్నను కొట్టే వాళ్ళు ఉన్నారు, చెడ్డ మాటలు తిట్టే వాళ్ళు ఉన్నారు, చాలా మటుకు. కాబట్టి అత్యంత పాపకర్మమైనటువంటిది అంటే తల్లి తండ్రి మనసును నొప్పించడం. అలాగే పురుషుని కొడుక కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన అత్తమామలను, పురుషునికి వంశము కావాలంటే స్త్రీ ఉండాలి. ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు ఎవరి వంశము? మీ భర్త వంశం. మీ వంశానికి రాదు. మీ పురుషునికి మీ వంశం కావాలంటే మీరుండాలా. మిమ్మల్ని ఇచ్చేటప్పుడు మీ తల్లిదండ్రులు మీ భర్త యొక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తుంటారు. అలా కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన అత్తమామల్లో ఈ పురుషుడు కూడా మాటల రూపంలో కానీ చేతుల రూపంలో నొప్పిస్తే ఈ పురుషుడి కూడా 24 జన్మలు కర్మ ఫలితం తప్పదు, నికృష్ట జన్మ ఉంటుందని చెప్తుంది. మీ ఆలోచన, మీ సిద్ధాంతాలు నిజంగా నాకు చాలా నచ్చింది. ఇది చాలా సంతోషం, ఆదర్శంగా నిలబడుతుంది. ఇంకా ముందుకు రావాలి, మీలాంటి వాళ్ళు ఇంకా తయారవ్వాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం.